హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే ప్రోమో 1 ప్రోమో 2 అయితే చూశాను. ఇన్స్టాలో వచ్చినట్టుంది ప్రోమో 2 అయితే కనుక. ఈ మరక మంచిదే అన్నట్టు సంజన గారికి ఈ కోటింగ్ అయితే మంచిదే, ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆమె రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మనల్ని ఒకళ్ళు కార్నర్ చేస్తున్నప్పుడు కూడా మనకి సింపతి యాంగిల్ వర్క్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే ఈమె తప్పులు కూడా కొద్ది కొద్దిగా డే బై డే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో అలా కాకుండా ఈమె గేమ్ ప్లాన్ కొద్దిగా చేంజ్ చేసుకుని లైక్ ఓకే మొన్న ఆటలో ఇమాన్యుయల్ కి ఎలాగైనా సపోర్ట్ చేయాలి అని చెప్పి అగేన్స్ట్ గా వెళ్ళడం బాగుంది. అది గేమ్ ప్లాన్ కింద మనం తీసుకుంటాము. సో అలాంటి పనులు ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఈ దొంగతనాలు ఇంక ఈ మాటలు వదలడం మనం రివ్యూస్ లో చెప్పుకున్నాం, మాటలు ఎప్పుడూ కూడా వదలకూడదండి. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క మాటతోటి మొత్తం పోతుంది. సో నాకైతే సంజన గారికి ఈ కోటింగ్ అవసరము ఇప్పుడు ఈ టైంలో గుడ్ అనిపించింది. ఈమె ఎక్కడి నుంచి ఎలాగ ఆడుతుందా అన్నది మారకపోతే గనక డెఫినెట్లీ షీఈస్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద హౌస్ ఇన్ నెక్స్ట్ 2 to 3 weeks. ఎందుకంటే దీని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ ఖచ్చితంగా కూడా ఈ విషయం పైన పెట్టినా కూడా అందరూ వచ్చేసరికి నామినేషన్స్ లకి డెఫినెట్ గా ఈమెకైతే ఓటింగ్ ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద తలకాయలు ఎవరు లేరు కాబట్టి ఏదైనా క్రాస్ ఓటింగ్స్ జరుగుతోందా అని చెప్పి ఉందేమో టాక్. బట్ అప్పుడైతే గనక దగ్గరగా అందరికీ వచ్చేసి ఈమె గ్యారంటీగా అవుట్ అయిపోయే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. బట్ నేనైతే ఈమె ఖచ్చితంగా ఉండాలి, టాప్ 5 వరకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ ఇచ్చేవాళ్లే ఉంటేనే హౌస్ కి ఎప్పుడు కూడా బాగుంటుంది. సో మంచి కంటెంట్ రావాలి ఈమె దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎపిసోడ్ లో ఎలా ఉంటుంది, అసలు ఏం జరిగింది, భరణికి ఈమెకి ఏం గొడవ జరిగింది, ఎందుకు అన్నాడు ఆ మాట అన్నది చూద్దాం. అక్కడ కూడా ఆమెకి అండం తప్పు, బట్ సింపతి యాంగిల్ అయితే వర్క్ అవ్వలేదు. ఎందుకంటే ఆమె కూడా చాలా సార్లు అందరినీ అంది కాబట్టి. సో చూద్దాం ఏం జరిగింది అన్నది.